తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల విద్యపై కక్షగట్టారు. 6వ తరగతి దాటిన బాలికలు అంటే సెకండరీ స్కూల్స్, హై స్కూల్స్ మరియు కాలేజీల వైపు వెళ్లకుండా అధికారికంగా నిషేధం విధించారు. తాజాగా యునెస్కో నివేదిక ప్రకారం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరో 2 లక్షల మంది విద్యార్థినులు ఈ నిషేధిత జాబితాలోకి చేరారు. దీనివల్ల మొత్తం 24 లక్షల మంది బాలికలు చదువుకు పూర్తిగా దూరమయ్యారు. ప్రపంచంలోనే ఆడపిల్లలు చదువుకోవడానికి వీల్లేదని అధికారికంగా చట్టం చేసిన ఏకైక దేశం భూప్రపంచం మీద ఏదైనా ఉందా అంటే అది కేవలం తాలిబన్ల ఏలుబడిలోని ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే. గత 20 ఏళ్లలో అంతర్జాతీయ సమాజం సాయంతో అక్కడ మహిళా విద్యలో సాధించిన ప్రగతిని, లక్షలాది మంది అమ్మాయిల కలలను తాలిబన్లు కేవలం 5 ఏళ్లలో పూర్తిగా బూడిద చేసేశారు. కేవలం చదువు మాత్రమే కాదు, అసలు మహిళ అనే పదమే సమాజంలో వినిపించకుండా చేయడమే తాలిబన్ల ముఖ్య ఉద్దేశం. ఐక్యరాజ్య సమితి దీనిని ఒక భయంకరమైన లింగ వివక్షగా అభివర్ణించింది. తాలిబన్లు తెచ్చిన మతాచార చట్టాల ప్రకారం మహిళలు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేయకూడదు. ఎవరైనా మహిళా డాక్టర్లుంటే వారు మగరోగులకు చికిత్స చేయకూడదు. మహిళలు ఒంటరిగా ఇల్లు దాటి బయటకు వెళ్లకూడదు. ఖచ్చితంగా వెంట ఒక పురుష తోడు ఉండాల్సిందే. మహిళలు పార్కులకు వెళ్లకూడదు, జిమ్లకు వెళ్లకూడదు. చివరికి బ్యూటీ పార్లర్ను కూడా తాలిబన్లు పూర్తిగా మూసివేయించారు. వారి నియమాల ప్రకారం మహిళలు బహిరంగ ప్రదేశాల్లో గట్టిగా మాట్లాడకూడదు. వారి స్వరం బయట పురుషులకు వినబడకూడదు. దీని ఫలితంగా చదువు కోల్పోయి స్వేచ్ఛ లేక ఇళ్లలోనే బందీలైన బాలికలను చిన్న వయసులోనే బలవంతపు పెళ్లి చేస్తున్నారు. ఆ దేశంలో ప్రస్తుతం సుమారుగా 68% మంది మహిళలు తీవ్రమైన మానసిక ఆందోళనలతో నరకం అనుభవిస్తున్నారని, ఆత్మహత్యల రేటు విపరీతంగా పెరిగిపోయిందని ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం యుఎన్ విమెన్ నివేదిక హెచ్చరించింది. తాలిబాన్ ప్రభుత్వ నిర్ణయాలతో భవిష్యత్తుపై యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమ్మాయిలు చదువుకోకపోతే రేపు దేశంలో మహిళలకు ప్రసవం చేయడానికి ఒక్క మహిళా డాక్టర్ లేదా నర్సు కూడా ఉండరు. దేశంలోని సగం జనాభాగా ఉన్న మహిళలు ఇంట్లో కూర్చోబెట్టడం వల్ల ఏటా $100 మిలియన్ ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. ఒక తరం మొత్తం చదువుకు దూరం కావడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్తులో పూర్తిగా అజ్ఞానంలోకి, పేదరికంలోకి మునిగిపోవడం ఖాయమని యూనిసెఫ్ విశ్లేషిస్తోంది. ప్రపంచ దేశాలు తాలిబన్ల ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వకుండా ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నప్పటికీ వాళ్ళు ఎలాంటి మార్పు రావడం లేదు. ఇస్లాం పేరు వాడుకుంటూ వారు చేస్తున్న ఈ ఆంక్షలపై ముస్లిం దేశాలు కూడా తప్పుపడుతూ ఉన్నాయి. అయినా సరే తాలిబన్లు మాత్రం తమ మొండి వైఖరిని వీడటం లేదు సరికదా. కొందరు ధైర్యవంతులైన మహిళలు రహస్యంగా ఇళ్లలోనే సీక్రెట్ స్కూల్స్ నడుపుతూ చదువుకుంటున్నారు. బట్ తుపాకీ గొట్టం ముందు వారి పోరాటం ఎంతకాలం నిలుస్తుందనేది $1 మిలియన్ ప్రశ్న కదా. 24 లక్షల మంది ఆడపిల్లల కన్నీళ్లకు, వారి కోల్పోయిన భవిష్యత్తుకు ప్రపంచ దేశాలు ఎప్పుడు న్యాయం చేస్తాయి కూడా మనం చూడాలి.